నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. మొవ్వ మండలంలో పర్యటించిన ఏపీ మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కొండవరం గ్రామంలో వరకట్న వేధింపులతో ఇటీవల ఉయ్యూరులో మరణించిన నవ వధువు శ్రీవిద్య కుటుంబ సభ్యులను పరామర్శించిన చైర్పర్సన్ రాయపాటి శైలజ కన్నీటి పర్యంతమవుతూ తమకు న్యాయం చేయాలని మహిళా కమిషనర్ చైర్పర్సన్ కు విజ్ఞప్తి చేసిన శ్రీవిద్య తల్లిదండ్రులు నాగరాజు నందేశ్వరమ్మ శ్రీవిద్య మృతికి కారకులను చట్టం ప్రకారం శిక్షించి అండగా ఉంటామంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన చైర్పర్సన్ రాయపాటి శైలజ. పోనీ ఉరేసిన తర్వాత నువ్వు పోలీసులు చెప్పాలి కదా, వాళ్ళు కదా తీయాల్సింది. పోనీ ఇక్కడ పెద్దలు చెప్పాలి కదా, వాళ్ళు రావాలి కదా. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆ కుర్రోడు వాళ్ళ తమ్ముడు తప్ప ఎవరు లేరు అక్కడ. వాళ్ళే ఒక్క తీసేసామంటారు, వాళ్ళే పొడిపోయి పెట్టామని అంటున్నారు. వాళ్ళు ఒక్కటిగా ఒక్కట అసలు చూపించలేదు కదా. అదేమనంటే ఇక్కడ మాట్లాడతలేదు. వాళ్ళ తమ్ముడు ఏం చేశాడు, అమ్మాయిని తీసుకుని నేనే పోలీసులకు ఫోన్ చేశాను, ఇంకెవరు లేరు అక్కడ. చేస్తేనే పోలీసులు వచ్చారు, వచ్చి అంబులెన్స్ పిలిచి పిల్లలు తీసుకుని మా తిరిగి తీసుకెళ్ళారు. చచ్చిపోయింది కూడా. తర్వాత ఏమైంది, చచ్చిపోయింది అనేసరికి ఈ ఫోటోని తీసుకుని స్టేషన్కి వెళ్ళారు. మేము పిల్లలంటే మేము వెళ్ళాము. వాళ్ళ తమ్ముడు ఏం చేశాడు, ఆ ఇంట్లో ఉన్న బంగారం ఆ డబ్బులు మొత్తం పట్టుకుని పారిపోయాడు. ఆ బైక్ తీసుకుని బైక్ తాళం వేసిండు బయట రోడ్ పైన. ఆ బైక్ తాళం పాల్గొట్టి ఇద్దరు ఫోటోలను ముగ్గురు తీసుకొచ్చి తాళం పాల్గొట్టి తీసుకెళ్లారని కింద వాళ్ళు చెప్పారు. కింద ఆయన కొద్దిగా అవుడండి, ఆయన పెద్దగా పరిగెళ్ళాడు. ఆ కట్టందుల్లో అద్దెకుండే ఆయన కొంచెం అవుట్ మనిషి. అతను ఏమన్నాడు, ఫోన్ చేసి ఏమన్నట్టు ఎవరో ముగ్గురు వచ్చారో వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు, బైక్ తాళాలు పెట్టి పగలగొట్టి బైక్ లాక్ వెళ్ళిపోయారండి అని అన్నాడు. ఏమంటే నేను ఉయ్యూరు రైటర్ గారికి చెప్తే నేను మాట్లాడతానమ్మా తీసుకొస్తాను అన్నాను. అంతవరకు జరిగింది. ఆ ఇంట్లో డబ్బులు ఉండాలని ఒక 6 రోజుల క్రితం మా అమ్మాయి ఫోన్ చెప్పింది, నాన్న బ్యాంకులో వేసుకుంటామంటే అమ్మాయి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి వేసుకొని ఇద్దరు పేరు మీద, నీకు ఇచ్చే చేస్తాం కదా, నీకు ఒకదాని పేరు మీద వద్దు ఇద్దరు పేరు మీద వేసుకోండి అన్న. సరి వేసుకుంటామన్నారు. బంగారం ఉండాలి, ఒంటి నిండా బంగారం ఉండాలి, 10 లక్షలు పెట్టి బంగారం ఉంది. చనిపోయిన రోజున చెవుడు ఇచ్చిన రింగులు తప్ప ఏం లేవు. ఆ రింగులైనా పోస్ట్ మార్టం చేసేవాళ్ళు తీసేస్తుంటే వద్దులేండి అవి కూడా ఎందుకైనా కాదండి కేసు అవుతుంది, మేము తీసుకోకూడదు, మీకే ఉన్నానంటే అక్కడ మా బావగారు ఉంటే 5 కూడా తీసుకోలేదు. ఆ రింగులు తప్ప తాడు ఉండాలి, 2 చైన్లు ఉండాలి, మ్యాటీ లేదు, అవన్నీ చాలా ఉన్నాయి. ఏమి ఒకటి కూడా లేదు, క్యాష్ లేదు. కొన్ని బంగారం వద్దని అసలు క్యాష్ వచ్చి కొద్దిగా న్యాయం చేయండి. ఆడిప్పుడు కూడా వాళ్ళ తమ్ముడు ఇప్పుడు కూడా అసలు ఎక్కువ ఆడి పట్టుకు పారిపోయింది కానీ ఆడు దొరకట్లేదు. పెళ్ళి అనేది మామూలుగా జీవితంలో ఆనందం అంటే నింపుతుంది ఆడపిల్లకైనా. అది ఈ పాప విషయంలో, శ్రీవిద్య విషయంలో నిజంగా చాలా బాధకరం, విషాదం. ఎందుకంటే పెళ్ళి అనేది ఆనందానికి లేకపోతే కొత్త నాందికి అది చిహ్నం. కానీ ఈ పాప కేసులో అది ఏ అనాలో కూడా తెలీదు, ఒక విషాదానికి చిహ్నంగా అయిపోయింది. దాదాపు వారం కింద జరిగింది, 3వ తారీఖు. మేము ఆ రోజే తల్లిదండ్రులకి ఎలా ఉందో కానీ మేము పాప ఫోటో మాకు పంపిస్తే చనిపోయిన ఫోటో చాలా బాధ అనిపిస్తుంది. అంటే చిన్నపిల్ల, షీజ్ 24 ఇయర్స్, కానీ 22 ఇయర్స్ చిన్నపిల్ల. పెళ్ళై కనీసం 3 నెలలు అవ్వలేదు. ఒక ఆషాఢం ఇంట్లోనే ఉందండి, ఆషాఢ మాసం అంటే ఇంట్లోనే ఉంటుంది కదా. పెళ్ళై 3-4 ముచ్చట కూడా తీరలా, కనీసం కాళ్ళకి పారానార ఉండదు, తోరణాలు కూడా వాడిపోయి ఉండవు. అలాంటిది వీళ్ళ ఇంట్లో ఇంత విషాదం చోటు చేసుకుందంటే ఆ పిల్ల ఎంత మానసిక హింసకి, శారీరక హింసకి గురై ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. ఎందుకంటే 20 ఏళ్ళు 22 ఏళ్ళు తల్లిదండ్రుల చాటు పెరిగి తల్లిదండ్రులు చూపించిన సంబంధం ఒక కొత్త ఇంట్లో, టోటల్గా కొత్త మనుషులు, కొత్త ఇల్లు, ఏమీ తెలియకుండా వెళ్తారంటే తల్లిదండ్రులు ఆ సంబంధం చూశారనే ఒక నమ్మకం, అంతా బాగుంటుందనే ఒక నమ్మకం, ఎన్నో కలలతో ఆశలతో వెళ్తూ ఉంటారనమాట. సరే, కొత్త ఇల్లు, కొత్త వాతావరణం అర్థం చేసుకోవటానికి కొంచెం టైం అన్నా పడుతుంది. కనీసం ఆ పాపకి ఆ టైం కూడా ఇవ్వలే వాళ్ళు. 3 నెలలకే మొత్తం ఆ పాప జీవితం అయిపోయింది. అంటే ఎంత బాధ 3 నెలల ఎంత నరకం చూసుంటుంది అనేది
మనం అర్థం చేసుకోవాలి. చదువుకుంది, కనీసం చదువుకోలేదంటే చదువుకుంది, ఎంఎస్సి చేసిందంటే, ఎంఎస్సి కెమిస్ట్రీ అండి, ఎంఎస్సి కెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్ట్. పిలిచి మరి ఉద్యోగం ఇచ్చారు, సొంత కాళ్ళ మీద తను నిలబడుతుంది, ఉద్యోగం చేసుకుంటుంది. ఎంతో అందమైన భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయికి. అలాంటి జీవితాన్ని ఎంజాయ్ చేయటం అనేది నిజంగా అది క్షమించరాని నేరం. ఎవరైతే కారకులు అయ్యారో అది క్షమించరాని నేరం. ఎన్నో కలలతో ఆశలతో వెళ్తారు, బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, ఇంకో కొత్త లైఫ్, కొత్త పరిచయాలు, కొత్త లైఫ్, నాకు ఒక కుటుంబం ఏర్పడుతుందనే ఉద్దేశంతో అమ్మాయి ఎంతో ఎదురు చూసి ఉంటుంది. దానికి 3 నెలల ఇదిలోనే అది అంతం అయిపోయింది. వాళ్ళు బాగా అర్థం చేసుకోగలం. మాకే చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆర్డీఓర్ కానీ డిఎస్పీ కానీ చూసే కేసులు కానీ ప్రతి ఒక్కరు అక్కడ ఆ రోజు జరిగిన సంఘటన చూసి అందరూ కూడా చాలా చలించిపోయారు. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయి జీవితం అలా నాశనం అయిపోయిందంటే తట్టుకోలేకపోతున్నాం ఎవరం కూడా. కానీ ఆడపిల్లలకి చెప్పేది ఒకటే ఏంటంటే, శారీరక హింస ఓకే, నొప్పి ఈరోజు కాకపోతే రేపు తగ్గిపోదండి. కానీ మానసిక హింస అనేది చూసారా, అది మర్చిపోలేం, రోజు గుర్తుకొస్తూ ఉంటుంది. పైగా అంతకుముందు అతను ప్రేమించిన అమ్మాయి కంటే నువ్వు అందంగా లేవు అనే ఆ హింస ఏదైతే ఉందో చేస్తారా. మరి కళ్ళు మూసుకొని చూసుకున్నాడు పెళ్లి చూపులు, మరి పెళ్లి చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకున్నావు, అప్పుడు తెలియలేదు అమ్మాయి ఎలా ఉంటుందో. మరి కట్నము కావాలి, అతను గవర్నమెంట్ ఉద్యోగి, అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, కట్నం కావాలి, అమ్మాయి అందంగా ఉండాలి, మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కూడా ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులే ముందుకొచ్చి చూడాలన్నమాట. ఏ న్యాయం అండి ఇది? మరి ఇన్నాళ్ళు అతన్ని పెంచారుగా, వాళ్ళ తల్లిదండ్రులు కొడుకుని చదివించుకోలేరా? దానికి అమ్మాయిని హింస పెట్టి ఇల్లు అమ్మి డబ్బులు తెమ్మంటాం ఎంతవరకు న్యాయం? పైగా చేసేది గవర్నమెంట్ ఉద్యోగం. అంటే వీళ్ళు ఇలానే ఉంటే, ఇంట్లోనే ఇలా ఉంటే, వీళ్ళు బయట అసలు వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా ఎలా సమాధానం చెప్తారండి? యాటిట్యూడ్ అక్కడే తెలుస్తుంది కదా. ఒక మనిషి ఇంట్లో ఎలా ఉంటాడో బయట కూడా అలానే ఉంటాడు. మరి అతని మీద ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఎర్లియర్ ఎనీ కంప్లైంట్స్ ఆర్ నాట్, అతని యాటిట్యూడ్. సో దీన్ని కూడా ఏదైతే పోలీసులు మాత్రం ఎక్కడ డిలే చేయకుండా పేరెంట్స్ కంప్లైంట్ తీసుకొని కేసు అది కట్టడం జరిగింది. అలాగే దీన్ని ఇంకా స్పీడీగా ట్రయల్ అప్ చేసి అది వాళ్ళకి శిక్ష పడేదట. ఎందుకంటే ఆ పాప కోరుకుంది ఒక్కటే, నా జీవితానికి ఎవరైతే నాశనం చేయటానికి కారకులో మా ఆయన కానీ మా వాళ్ళ తల్లిదండ్రులు కానీ తప్పకుండా శిక్ష పడాలి. నిజంగా ఆ పాప రాసిన సూసైడ్ నోట్ ఏదో రాసుకుంది అంటే, తాగి వచ్చి కొడతాడు, ఆ అమ్మాయి కంటే నువ్వు అందంగా లేవని రోజు అంటూ ఉంటాడు. పాపం మంచం కేసు కొట్టాడు, అమ్మ తలంతా నొప్పిగా ఉందని లెటర్లో రాసింది. మంచం కేసు కొట్టాడు, టైల్స్ పగిలిపోయినాయి అంటే ఎంత ఇది చేసి ఉంటాడో చూడండి. గుద్దుతున్నాడు, నన్ను వంగదీసి గుద్దుతున్నాడని. నిజంగా ఇది డోర్ కేసి గట్టిగా గుద్దుతున్నాడు. పాపం వాళ్ళ పేరెంట్స్ చెప్పడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడతారేమో, తన వల్ల బాధపడతారని ఆలోచించి కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయింది తను పడే బాధ. సరే తల్లిదండ్రులు కాకపోయినా తమ్ముడు చిన్నవాడు, జాగ్రత్త, నేను నీకు రాఖీ కట్టకపోవచ్చేమో అని కూడా అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకోమని రాసిందంటే అమ్మాయి ఎంత ఇదై ఉంటుందో అర్థం చేసుకోగలం. ఆడపిల్లలకి చెప్పేది ఒకటే, పెళ్ళి ఒక్కటే జీవితం కాదండి. పెళ్ళి మన జీవితంలో ఒక భాగమే. మనం బాగుండాలని పెళ్లి చేస్తారు, కానీ మనకు అక్కడ ఏమైనా ఇబ్బంది వస్తే మన తల్లిదండ్రులకు చెప్పుకోవచ్చు, మనల్ని వాళ్ళు కాదనరు. నువ్వు కష్టపడుతుంటే మళ్ళీ నిన్ను అక్కడ పంపిరు, నిన్ను మళ్ళీ అక్కును చేర్చుకుంటారు. 22 ఏళ్ళు 23 ఏళ్ళు కని పెంచిన వాళ్ళు జీవితాంతం చూసుకోలేరా? పైగా చదువుకుంటుంది ఆ పాప, ఉద్యోగం చేస్తుంది, చక్కగా సంపాదించుకుంటుంది, బయటకు వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడి తన జీవితాన్ని నడుపుకోవచ్చు. కానీ తను పడిన ఎంత చిత్రహింస, 3 నెలలు అంటే టైం చూడండి, కనీసం అంత టైం గ్యాప్ కూడా లేదు. 3 నెలలు, పైగా 1 నెల ఇంట్లోనే ఉంది అంటే దాదాపు 2 నెలల్లో అమ్మాయి ఎంత చిత్రహింసలకి క్షోభకు గురయ్యిందో మనం అందరం అర్థం చేసుకోగలం. తల్లిదండ్రులు కూడా కొత్తగా పెళ్లి చేసినప్పుడు కొంచెం పాప ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉండండి, అడగండి ఏమవుతుందని.
ఏమన్నా ఉంటే మాకు చెప్పండి అని చెప్పి, లేకపోతే తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతే వాళ్ళు బాధపడతారు. ఇంత కట్నాలు ఇచ్చి 10 లక్షలు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేశారు, మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది అనే బాధతో కూడా చాలా మంది ముందుకు రారు. అలాంటప్పుడు పోలీసులు ఉన్నారు, లేకపోతే మహిళా కమిషన్ ఉంది, ఓఎస్సీలు ఉన్నాయి. ఇలాంటి చోటకన్నా వెళ్ళి మీ బాధ చెప్పండి. తప్పకుండా మేమందరం కూడా అండగా ఉంటాం. ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. తను ఆ ఒక్క క్షణం ఆలోచించింది కానీ వీళ్ళకి జీవితాంతం వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ తమ్ముడికి కానీ ఆ బాధంతా జీవితాంతం గుర్తుండిపోద్ది. మేమేం చేయలేకపోయామే, పాపను కాపాడుకోలేకపోయామే అని. సో వాళ్ళు కోరుకునేది ఒకటి, ఏదైతే ఆ పాప ఉందో ఆ పాప కోరుకున్నది ఒకటే, ఎవరైతే కారకులు ఆ పాప చావుకి బలవన్మరణమే అవుతుంది. అది ఏదో ఎవరు కూడా కావాలని చనిపోరు. ఆ స్థితికి తీసుకొచ్చారు తను అంత టార్చర్ పెట్టి, మానసికంగా కానీ శారీరకంగా కానీ. సో ఆ పిల్ల ఆఖరి కోరిక ఒకటే, ఎవరైతే నన్ను ఇంత ఇది చేశారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలనేది ఆ పాప కోరిక. ఆ చివరి కోరిక ఏదైతే తను కోరుకుందో అది తప్పకుండా నెరవేరేటట్టు ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, పోలీసుల తరపు నుంచి, డిపార్ట్మెంట్ తరపు నుంచి వీళ్ళు కూడా అది మేము తప్పకుండా నెరవేరుస్తామండి. ఎందుకంటే ఇంతకంటే మేము చేయగలిగింది ఏం లేదు. ఇంకో ఆడపిల్లకి ఈ బాధ కలగకూడదు, ఇలాంటి స్థితికి రాకూడదని మేము ఇక్కడికి వచ్చి ధైర్యం చెప్పి, కానీ మేమంతా ఉన్నాం. మీకేమైనా ఆపద వస్తే, ఎవరైనా వేధింపులు చేస్తుంటే, హింస ఉంటే, అన్యాయం గురి చేస్తుంటే మా దగ్గరికి రండి. మీ ఇళ్ళల్లో వాళ్ళకి చెప్పలేకపోయినా ఓకే, మేమందరం ఉన్నాం. మేమందరం ఒక బాధ్యత గల పొజిషన్స్లో ఉన్నాం. పోలీసులు ఉన్నారు, మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, 1 స్టాప్ సెంటర్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన రక్షణ అక్కడ ఉంటుంది. లేకపోతే న్యాయ సలహా కానివ్వండి, పోలీస్ సహాయం, లేకపోతే చట్టపరంగా మనం ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా మేము చెప్తాము. చేతిలో మీ బంగారం లాంటి జీవితాన్ని మాత్రం మీరు మీ చేతులతో మీరు